12 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తి 1వ పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా వాళ్ళు పాల్గొంటారు. లక్ష్యసిద్ధి కోసం సాధనతో వ్యక్తులతో కలిసి, ఇష్టపడిన వ్యక్తులు అంటే ఆత్మీయులు కానీ తోబుట్టులతో కానీ కలిసి కార్యక్రమాలని చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో కూడా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తారు. అలాగే దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము, ఆ విషయంలో వారికి పెద్దల ఆశీస్సులు లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక ఈ రోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4, తర్వాత దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థికమైన విషయాల్లో అనుకూలత మిశ్రమంగా ఉంటుంది. అలాగే వ్యక్తులతో వ్యవహరించే శైలిలో అపార్థాలు రాకుండా వీలైనంత వరకు వాగ్వాదాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంది. కుటుంబపరమైన అంశాలలో కుటుంబంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మిథున రాశిలోకి మృగశిర మిగిలిన పాదాలు, ఆరుద్ర, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాల మీద చాలా గట్టి పట్టు ఉంటుంది. చాలా లక్ష్యంతో వాళ్ళు ఏర్పరచుకున్న విషయాలలో ఆశాజనకంగా ఆ పరంగా వాళ్ళు ముందుకు పెడతారు. అలాగే రావాల్సిన లాభాల విషయంలో కూడా ఏర్పరచుకున్న ప్రణాళికల విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని చాలా ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం రెండూ కూడా సమపాళ్లల్లో పెరిగే రోజుగా మనం ఈ రోజుని భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మ, ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ముందు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పూర్తి పాదాలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి మానసికంగా కొంత అలసట, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండడం, నిద్ర లేమి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ పట్టుదలగా శ్రమించి పనులు సాధించటం కోసం శ్రమని సైతం పక్కన పెట్టి ముందుకు పెడతారు. కాబట్టి వీళ్ళంతవరకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. అలాగే సంతాన విషయాల్లో కానీ ఆలోచనలో ఉద్వేగాలను కానీ వీలైనంతవరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైతే ప్రాణాయామ మొదలైనవి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మనసు ప్రశాంతత కోసం మెడిటేషన్ లాంటిది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది వీరికి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిపి మనం సింహరాశి కిందకి చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున ఆశించిన కార్యక్రమాలు అప్రయత్న లాభంతో ముందుకు వెళ్ళడం, పెద్ద కష్టపడకుండానే ఆశించిన పనులలో ఇతరుల సహకారంతో వాళ్ళు పెట్టుకున్న ప్రణాళికలు ముందుకు జరగడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలలో వీరికి మంచి వర్తమానాలు లాంటివి అందడం, అలాగే భూమికి సంబంధించిన విషయాలు కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నట్లయితే, అంటే కొత్త కొనుగోలు కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలలో చర్చలు ఫలవంతంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్న విధంగా మనం భావించవచ్చు.
అలాగే ఇలాంటి విషయాల్లో పెద్దలు అంటే కుటుంబంలో వ్యక్తులందరి సహకారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, ఇక ఈరోజు కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి మనం నక్షత్రాలు కూడా తీసుకుంటే ఉత్తరలో మిగిలిన పాదాలు, హస్త అలాగే చిత్తలో 2 పాదాలు అంటే 1, 2 కలిపి ఇదంతా కన్యా రాశిలోకి తీసుకుంటాము. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉండడం, వృత్తిలో ఎదురు చూస్తున్న అభివృద్ధి, అలాగే ఆదాయ విషయాల్లో కానీ అభివృద్ధిపరమైన అంశాలలో కానీ కొత్త వృత్తి విషయాలలో కానీ ఇంతవరకు చేస్తున్న ప్రయత్నాలలో వీరికి రావాల్సిన గౌరవం, మన్ననలు, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి లభించడం, అలాగే అంతేకాకుండా ఏదన్నా వీళ్ళు ఏదైనా కొత్తది పెట్టుకుందామని చెప్పి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా దానికి సంబంధించిన చర్చలు అనేవి ఈరోజు జరగడానికి, అవి వీరికి వీలైనంత వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటారమ్మా? తులారాశి దీంట్లో మనం తీసుకుంటే ఈ యొక్క చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం తులారాశి కిందకి చెప్తాము. తులారాశి వారికి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, వాళ్ళు అనుకున్న విధంగా పనులు ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకి గురి అవ్వడం అనేది, ఎవరి దగ్గర నుంచి అయితే వీరు ఎదురు చూశారో సహాయ సహకారాలు ఆ విషయంలో అవతల వాళ్ళు ఇవ్వదగినంతగా ఇవ్వకపోవడం వల్ల కొంత మానసిక చికాకు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వీరి యొక్క పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దూర ప్రయాణాల కోసం వీళ్ళు కొత్త రకమైన చర్చలు చేయడానికి, కుటుంబ సభ్యులతో మంతనాలు జరపడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు అసంతృప్తిని అధిగమించే విధంగా వీళ్ళు పుణ్యబలం పెంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దానికోసం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే శ్లోకాన్ని పఠిస్తే ఈ మానసిక ఘర్షణ, అశాంతి, ప్రశాంతత లోపాన్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ విషయం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఆలోచనలు, ప్రణాళికలు, ఖర్చులు, ఇతరులతో సంప్రదింపులు, కార్యక్రమాలు, అలాగే ఏదన్నా మొదలు పెడదామనుకున్న విషయాలు మొదలైన వాటిల్లో అతి జాగ్రత్త చాలా అవసరం. అయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా, అంటే ఆరోగ్యానికి సంబంధించి ఆహార స్వీకరణ కానీ విశ్రాంతి విషయాలు కానీ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతో ఉన్న అనుబంధాల విషయంలో కూడా వీలైనంత ఆచితూచి అడుగు వేయడం అనేది వీళ్ళకి చాలా అవసరము. ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడకుండా వీళ్ళు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. వీళ్ళకి సామాజిక సంబంధాలు బాగుంటాయి. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు అనేవి ఏర్పడడం, సంఘంలో నూతన పరిచయాలు మొదలైనవి, అలాగే కళాకారులు మొదలైన వారికి కొత్త పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు లాంటివి రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత వీళ్ళు ఆలోచనని ఉపయోగించి, అంటే మంచి చెడ్డల్ని బేరీజు వేసుకుంటూ, లాభ నష్టాలని బేరీజు వేసుకుంటూ వీళ్ళు ముందుకు వెడుతూ ఉంటారు ఈ రోజున. అలాగే ఏర్పడిన స్నేహాలతో ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అపార్థాలకి లోను కాకుండా, వాగ్వాదాలకి లోను కాకుండా, అది జాయింట్ వెంచర్స్ జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే ఏమైనా వ్యాపార భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, కొంత ఆలోచన విషయంలో వీళ్ళకి ఉద్వేగాలకి లోను కాకుండా నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందు చూపుతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ వీళ్ళకి అవకాశాలు మంచిగా నిలబడతాయి.
మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయమ్మా? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన కాంక్షలు, అంటే ఇంతకుముందు ఏదైనా చేసి ఉన్నట్లయితే వృత్తికి సంబంధించిన ప్రయత్నాలలో కొత్త అవకాశాలు, రుణములు చేసినా ఖర్చులు అధికంగా పెట్టడం, అలాగే ఏదైనా నూతన రుణముల కోసం ప్రయత్నాలు చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం కావడం అనేది, అలాగే పట్టుదలతో కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకి సహాయ సహకారాలు అందించడం లాంటిది. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల కోసం వీరు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలకి ఇప్పుడు దానికి సంబంధించిన ఫలితం లాంటిది రావడం అనేది ఉన్నప్పటికీ రోగనిరోధక శక్తి విషయంలోనూ, తర్వాత ఏదైనా పోటీలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఎక్కువ దృష్టి సారించి, అంటే కొంత గట్టిగా కృషి చేసినప్పటికీ ఆ చేసే నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాల్లో కానీ చేసే ఆలోచనలు కానీ వీళ్ళెంత జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మీయులని సంప్రదించి దానికి సంబంధించి ఏదైనా కొత్త విషయాలు చేద్దామనుకుంటే దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అలాగే న్యాయపరమైన విషయాలలో కూడా వీళ్ళకి సంబంధించి చాలా వరకు అనుకూలమైన అవకాశాలు, న్యాయానికి సంబంధించిన విషయాలైనా ఆరోగ్యపరమైన విషయాల్లోనైనా చాలా వరకు ఇంతకు ముందు కన్నా బెటర్గా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి మనం తీసుకుంటే నక్షత్రాలని ఈ యొక్క ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీరికి ఈ రోజున ఈ యొక్క ఆలోచన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యులతో కలిసి ఈ రోజున విందు వినోదాలు మొదలైన వాటిల్లోకి వెళ్ళడం. అయినప్పటికీ మనసుకి ఏదో తెలియని చికాకు, వ్యాకులతలాగా స్థిమితం లేని ఆలోచనలు, పదే పదే ఒకటే ఆలోచన రావడం, ఆ వచ్చిన ఆలోచనలు కూడా కొంతవరకు అవి వ్యతిరేక ధోరణిలో ఉండడం వల్ల మానసిక స్థిరత్వం అనేది తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన విషయాలలో వీళ్ళు తోబుట్టువుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుందామని ఆలోచనలు చేయడం కూడా వీళ్ళ దాంట్లో ఇవాళ మనం గమనించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, అలాగే రేవతి 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిలోకి తీసుకుంటాము. అయితే మీనరాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం కొంత కన్ఫ్యూజన్, గందరగోళంగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే కుటుంబపరమైన విషయాలలో ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబపరమైన ఆలోచనలతో పాటు సంతానానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. వాళ్ళకి సంబంధించిన విషయంలో విద్యార్థులకి గృహ వాతావరణం, విద్యకి సంబంధించిన విషయాలలో కొంత అననుకూలత ఉండడం బట్టి వాళ్ళకి కాన్సన్ట్రేషన్, అంటే దాని మీద ఏకాగ్రత అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి గృహ వాతావరణ విషయంలో మానసిక ఘర్షణలకి లోను కాకుండా దాన్ని అనుకూలంగా పెట్టుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గృహంలోని వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకొని అందరూ కూడా ఒక చక్కటి నిర్ణయంతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అమ్మ, ఇక ద్వాదశ